నలుగురు కౌన్సిలర్లు 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు ఇవాళ గూండాగిరి దౌర్జన్యము పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను జిల్లా కలెక్టర్ను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరిమణులను ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు మీరు. సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనుల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరాని చోట్ల వాళ్ళని తాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడు వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. ఇచ్చి పారేస్తాం పో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం పో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలా మీకు? షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? ఏం చేసుకొస్తారు? మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చిరట. అరే వాళ్ళు ఇప్పుడు చెప్తుంటే ఇంటికి వచ్చి కిందికి వచ్చి మమ్మల్ని పట్టుకొని నేర్చుకుంటూ చెప్తుంటే చాలా గాయమైంది, గుండె బాధ అనిపిస్తుంది. ఇంత అన్యాయం ఏంది నాకు అర్థం కాదు. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసోంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఇసోంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం. ప్రజల కోసం ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది? ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది, గింత నీతిమాలిన చర్యలేంది మాకు అర్థం కాదు. ఆ ఎంఆర్ఓ అనేటువంటి ఒక విధవ 3rd క్లాస్ ఫెలో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తాడా? ఈ కలెక్టర్ అనేటువంటి దుర్మార్గుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటిన్యూగా పనిచేస్తున్నాడు మంచిర్యాలలో. ఈ పోలీసు వాళ్ళందరూ డీసీపీ నుంచి మొదలుకొని ఎస్ఐల దాకా సిఐలు, ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఈ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ లేదు, జిల్లాలో ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేస్తలేదు. నేను ఆవేదనతో బాధతో మాట్లాడుతూ ఉన్నా. మేము పోతున్నామో మా కార్లు ఆపుతారు. మంత్రి గారి కాన్వాయ్ 7-8 కార్లతో పోతుంది, 100 మంది వాళ్ళు పోతారు. పోలీసులు ఉల్టా మా మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఆత్మరక్షణ కోసం మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు పెట్టి వీళ్ళు దాడులు చేసిర్రు. మేము దాడులు చేస్తున్నామా? దాడులు చేసినామా? గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు దాటిపోయాయి కదా. అంతమంది 10 ఏళ్ళు ఉంటుంది కదా ఇక్కడ పదవులలో. దాడులు చేసినామా? నేను 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్పుగా ఉన్నాయా? వివేక్ గారు మీరు అంతా తిరిగిరు కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా. మీరు వేరే పార్టీలలో ఉన్నారు కదా, కాంగ్రెస్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు, బీజేపీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మీరు మంచిగా తిరిగిరు కదా. మేము దాడులు చేసినాం ఎక్కడన్నా? అసలు ఏం గొడవ కాలేదు. మేము మా కార్లు పోతున్నాము, మా కార్ని అటాక్ చేసేది ఏం అవసరం ఉంది? అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఏదైతే జులుం చేసినారో మీ అందరు తెలుసు.
మన కోదండరామ్ గారు, వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. వారి ఇంటి పైన మధ్యరాత్రి పోయి ఆయన తలుపులు పలగొట్టి ఆయనను గుంజి ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. ఎక్కడన్నా ఇట్లా అయిందా? ఇప్పుడు ఈసారి ఈ 2.5 సంవత్సరాలలో ఏదైనా ఎక్కడైనా పోలీస్ రేడ్ అయ్యి టీఆర్ఎస్ నాయకులను గుంజుకొని బయటికి తీసుకెళ్ళాడు ఎనీ ఇన్సిడెంట్ అయిందా? తో బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక పిఎఫ్ చేయకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించిన చెన్నూరులో. ఆయన ఎంతమందిని చేయించిండు అరెస్టు మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈసారి కూడా కేతన్పల్లిలో కేవలం సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు కొన్ని సీట్లు గెలిచింది, కానీ లేకుంటే ఉండకపోయేది. వారి పరిస్థితి అట్లనే ఉండేది, ఇంకా ఫ్రస్ట్రేషన్.